క్రీస్తు ప్రభువులో నీకు యాక్సెప్టెన్స్ ఉంది, రిజెక్షన్ లేదు. ఆయన ఎప్పుడూ ఎవరిని తృణీకరించాడు. పాపులను తృణీకరించలేదు, వ్యాధిగ్రస్తులను తృణీకరించలేదు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని కూడా అందరూ అసహ్యించుకున్నారు, కానీ యేసయ్య అసహ్యించుకోలేదే. అపవాది నీ దగ్గరకు వచ్చి అంటాడేమో, నువ్వు ఏం ప్రార్థన చేస్తావు, వెళ్ళి మందిరానికి ఏం వెళ్ళిపోతావు, భక్తుడువా నువ్వేమన్నా అని ఒకవేళ నీ మనసులో ఆలోచనలు తీసుకొస్తున్నాడేమో. కానీ యేసయ్య దగ్గర నీకు యాక్సెప్టెన్సే ఉంటుంది, కానీ నీకు రిజెక్షన్ మాత్రం ఎప్పుడూ ఉండదు. ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే నువ్వు రిజెక్ట్ అవ్వచ్చేమో, ఒక వీసా ఇంటర్వ్యూకి వెళ్తే నువ్వు రిజెక్ట్ అవ్వచ్చేమో, ఒక పెళ్లి చూపులో కూర్చుంటే నువ్వు రిజెక్ట్ అవ్వచ్చేమో, ఇంకా ఆయా పరిస్థితుల్లో నువ్వు రిజెక్షన్ మనుషుల ద్వారా ఫేస్ చేయొచ్చేమో. కానీ ఈ లోకంలో ఉన్న ఏ ఒక్కళ్ళకి యేసయ్య నుండి మాత్రం రిజెక్షన్ రాదు. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో యేసయ్యా అని నువ్వు పిలిచినా, రక్షణ కావాలయ్యా రక్షకుడా అని నువ్వు పిలిస్తే వెంటనే హీ విల్ యాక్సెప్ట్, వెంటనే నిన్ను అంగీకరిస్తాడు, వెంటనే నిన్ను చేర్చుకుంటాడు.